అది బాగా గట్టిగా నొక్కి చెప్పాలి. నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చెప్పండి తల్లి. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. యేసయ్యా, ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి తల్లి, ఇప్పుడు ఉపద్ఘాతంలో మనం ఏం చెప్పుకున్నాం? బిల్లీ గ్రామ్ గారు కూడా పెద్ద దైవ భక్తుడు. ఆయన 100 కోట్ల మందిని మారు మనసు కలిగేలాగా ఆయన ఉజ్జీవింపజేసి, ఆయన సేవ చేసి 121 దేశాల్లో ఆయన ఆ యొక్క మీటింగులు పెట్టి ఉజ్జీవాన్ని రగిల్చినటువంటి ఆ బిల్లీ గ్రామ్ కూడా ఏమంటున్నారంటే, దేవదూతలు దేవుని పరిచర్యలో ఎలా వాడబడతారు అని చెప్పాడు. కానీ ఇక్కడ మన అంశంలో ఏంటంటే, దెయ్యములు ఎలా దేవుడు వాడుకుంటాడు, ఆయన సేవలో, ఆయన పరిచర్యలో దెయ్యాన్ని ఎలా ఉపయోగిస్తాడు. అసలు దేవుడికి దెయ్యానికి పడదనే కదా మనకు తెలిసింది. అది చాలా తప్పుడు అభిప్రాయం మీకు ప్రియులరా. సైతాన్ గారు డైరెక్ట్గా వెళ్ళి యెహోవా తండ్రి ముందు కూర్చుంటాడు. ఆయన ఏమన్నాడు? ఏంట్రా ఎక్కడ పోయి ఇచ్చంటే, అవును అటు ఇటు తిరిగి వస్తున్నాను బాబు అంటాడంట. యోబు గ్రంథంలో తెలుసు ఉంటది కదా, చదివాం చాలా సార్లు. యోబు గ్రంథంలో యెహోవా తండ్రి అక్కడ ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుంటే వాడు వెళ్ళి ఏం చేశాడు, అక్కడ నుంచుంటే ఏంటి బాబు, ప్రభువారు ఆయన్ని పలకరించడం, వాడు డైరెక్ట్ గా మాట్లాడటం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు అవి చాలా జాగ్రత్తగా మనం మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి. వీలైతే ఈ రోజు మీరు రాని మీ భర్తలకి ఇంటికి వెళ్ళి చెప్పాలి, ఈ రోజు రాని మీ బిడ్డలకి చెప్పాలి, లేదా ఈ రోజు రాని మీ భార్యలకు మీరు వెళ్ళి చెప్పాలి. కనుక చూడండి, అబీమెలెకు అనే ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అబీమెలెకు ఎవరై అంటే, గిద్యోను అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయాధిపతి గ్రంథంలో గిద్యోను అని ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ గిద్యోను సమయంలో మిద్యానీయులు ఎంత పవర్ఫుల్ గా ఈ ఇజ్రాయేలుని హింస పెడుతున్నారంటే, అంటే ఎందుకు దేవుడు వాళ్ళకి అలా అలౌ చేశాడు, అనుమతించాడు? ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలను హింసించేదానికి అన్యుడికి అధికారం ఇచ్చాడు దేవుడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోయాడట దేవుడు. ఇజ్రాయేలీలు ఆయన చేసిన గొప్ప కార్యాలు, వాళ్ళ పితరులకు చేసిన ఎర్ర సముద్రాన్ని చీల్చడం, ఆకాశం నుంచి మన్నాను కురిపించడం, అడవిలో మన్నాను కురిపించడం, బండను కొడితే 30 లక్షల మందికి మంచినీళ్ళు రావడం, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, ఎన్ని క్రియలు ఆశ్చర్యకారు. అవన్నీ మర్చిపోయారంటే వీళ్ళు. అందుకని నానా కొంతకాలం మీరు కష్టపడాడని ఆ మిద్యానీయులు వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చెమటోడ్చి కష్టపడి, ఆ రోజులంతా వ్యవసాయం కదా తల్లి, వ్యవసాయం చేసుకొని ఇక పంట నూర్చుకుందాం అనుకున్న టైంలో వాళ్ళు వచ్చి దండులాగా వీళ్ళ మీద పడి తరివేసి మొత్తం నూర్చుకొని వెళ్ళిపోయేవాళ్ళంట. అది గిద్యోను అనే అతని సమయంలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం. అప్పుడు మొరబెట్టుకున్నారు, వీళ్ళకి సురక పడితే గాని మొర రాదు. ఎవరికి? ఇజ్రాయేలీలకి. మనం అంతే కదమ్మా ప్రీకి తల్లి, మనకు చురక పడితేనే ప్రభువా అంటాం, తిన్నది అరక్కపోతేనే తండ్రి ఏంటి గుడిబిడా అంటుంది అనుకుంటావు. తిన్నట్టు అరిగిపోతే కనీసం మంచి అరాయించుకునే శక్తినిచ్చావయ్యా అని స్తోత్రం కూడా చెప్పు. వీళ్ళు అదనమాట. చెత్త కొడుతుంటే ఇజ్రాయేల్ వాళ్ళు హింస భరించలేక ప్రభువా అంటే ఆయనకు ఉంది కదా ఒక బిరుదుంది. ఏంది? ఆయన కరుణామయుడు, దయామయుడు, కృప కలిగినటువంటి దేవుడు. వెంటనే తన దూతకి ఆజ్ఞాపించి అప్పుడు
గిద్యోని దగ్గరికి పంపిస్తాడు ఆ దూతని. ఆ గిద్యోని దగ్గరికి వచ్చినటువంటి ఆ దూత ఏమంటదంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి 13వ వాక్యం దాకా చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యం నుంచి 13 వరకు చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అమ్మా ఒక్క నిమిషం నేను చదివేస్తాను ఉండండి. యెహోవా దూత వచ్చి అబీయేలీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొచ్చుచుండెను. గిద్యోను ఎక్కడున్నాడు? గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకోవడం అంటే శుభ్రం చేసుకుంటున్నాడంట. వాడు పండించుకున్న పంటే గానుగ చాటును దాక్కుని ఎందుకు చేస్తున్నాడు? మిద్యానీయులకు భయపడి దొల్లగొట్టుకొని చుండెను. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చూడండి, ఈడేమో మిద్యానీయులకి భయపడి గానుగ చాటున తనకి ధాన్యంగా మిగుల్చుకున్న గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే దేవదూత అంటుంది, పరాక్రమము గల బలాఢ్యుడా అంట. వెనక్కి తిరిగి చూసుకొని ఉంటాడు. ఎవడు అంటుందా వచ్చి. ఈడంత పరాక్రమవంతుడు కాదు కదమ్మా, పిరికివాడు. గిద్యోను ఎవరు? పిరికివాడు. కనుక ఆ మాట అన్న తర్వాత గిద్యోను సొంతగా బలాఢ్యుడా, లేకపోతే దేవదూత పలికడం వలన అతను బలాఢ్యుడిగా మారాడా? చెప్పండి అమ్మా. ఈరోజు నాకు నిర్మలక్క చెప్పుద్ది ఈ ప్రశ్నకు సమాధానం. గిద్యోను స్వతహాగానే బలాఢ్యుడా, లేకపోతే దేవదూత పరాక్రమ గల బలాఢ్యుడా? ప్రభువు నిన్ను బలపరుస్తున్నాడు అన్న తర్వాత బలాఢ్యుడయ్యాడా? అమ్మా, సొంతగా కాదమ్మా, తప్పు. సొంతగా పిరిగోలేడు. గానుగ చాటును దాక్కొని గోధుమలు దొల్లగొట్టుకుంటున్న వ్యక్తి. అందుకనే పరాక్రము గల బలాఢ్యుడా, దేవుడు నిన్ను తోడై ఉన్నాడు అన్నప్పుడు అతను ఏమంటున్నాడు చూసారా? వెంటనే గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. చూడండి పిరికొడు మాటలు ఎట్లుంటాయో. సంభవించను. యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అంటున్నాడు. ఈ డౌట్ మాస్టర్ జనరలే. దేవదూత ఎదురుగా నిలబడి పరాక్రమ గల బలాఢ్యుడా అంటే, మేమేం బలాఢ్యులమయ్యా, దేవుడు మాకెక్కడ తోడైనాడు? ఉంటే ఈ బానిస బతుకు మాకెందుకు? అదిగో మా పితరులు చెప్పారే, అబ్బో ఆయన మహత్కార్యాలు చేశారని, అవన్నీ ఏయి అని తిరిగి దేవదూతని వీడేం చేస్తున్నాడంటే అమ్మా ప్రశ్నిస్తున్నాడు. ఓ చిన్న ప్రశ్న మళ్ళీ వేస్తున్నాను. ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఆ కొబ్బరి చెట్టు కొబ్బరి కాయలు కాయడం వల్ల దాని కొబ్బరి చెట్టు అంటారా? అది కొబ్బరి చెట్టు కనుక కొబ్బరికాయలు కాసిందా? తల్లి కరెక్ట్. కొట్టు, చప్పట్లు కొట్టు. బాగా చెప్పారు, బాగా అర్థంగా వింటున్నారు, మీరు శ్రద్ధగా వింటున్నారు. కాబట్టి కొబ్బరి చెట్టు ఓ కొబ్బరి చెట్టు అని మనం పిలవడం వల్ల అది కొబ్బరికాయలు కాయలా? కొబ్బరి చెట్టు కాబట్టే కొబ్బరికాయల్ని కాసింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే ఈ యొక్క గిద్యోను పరాక్రము గల బలాఢ్యుడా అని దేవుని దూత అనగా దేవుడే అతన్ని పిలిచాడు కనుక ఆ తర్వాత ఆయన ఏమయ్యాడు? పరాక్రమంతుడుగా మార్చబడ్డాడు. సంతోను స్వతహాగా ఆ రక్త మాంసంలో ఉన్న బలం వలన సింహాన్ని చంపాడా? ఇంకేదైనా శక్తి వచ్చి ఆయనలో
ఆ కార్యం చేయించిందంటారా? ఏమ్మా అక్క, జయశ్రక్క మీరు చెప్పండి. సంసోను తనకున్న శక్తి, రక్తమాంసముల్లో ఉన్న శక్తి, ఎముకల్లో ఉన్న శక్తి వలన సింహాన్ని చీల్చాడా? ఏదైనా అద్భుతమైన శక్తి తన చేతులను బలపరిచింది గనక, ద పవర్ ఆఫ్ లార్డ్ నా చేతుల్లోకి వచ్చింది కనుక నేను ఈ సింహాన్ని చీల్చగలిగాను అంటున్నాడా? కదా, దేవుడి యొక్క శక్తి, దేవుని యొక్క మాట నిన్ను నన్ను బలపరుస్తుంది, బలహీనులైన మనల్ని బలపరుస్తుంది, పరాక్రమంతుడిగా చేస్తుంది. ఇక్కడ గిద్యోను విషయంలో జరిగింది మనం ఆలోచన చేస్తే అదే మనకి ఉదాహరణ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అసలు మన పురాతన ఆదిమ సంఘాలు ఉన్నాయి చూసారా? కొరింథీయులు తిరిగి పరిశుద్ధులైన కొరింథీయులారా అన్నాడు. వాళ్ళు పరిశుద్ధులు కనుక దేవుడు వాళ్ళని అలా పిలిచాడా? పరిశుద్ధులైనటువంటి దెస్సలోనికెళ్ళారా? పరిశుద్ధులైనటువంటి హెబ్రీయులారా? ఈయన పిలిచిన పిలుపుని బట్టి, ఆయన నోటి నుంచి వచ్చిన ఆ పలుకును బట్టి వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీకే పాత్రుడవు, బలవంతుడవై దేవశమై కృపసువాడవు, దయాళుడవై ధారాళముగా మరి ఈ విధంగా మనం గిద్యోను గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం. అసలు మనం ఈ గిద్యోను పేరు ఎక్కడొచ్చింది? స్టార్టింగ్ లో అబీమెలెకు అనే వ్యక్తి ద్వారా ఆ గిద్యోను ఆ అంశంలోనికి వచ్చాం. ఈ అబీమెలెకు ఎవరయ్యా అంటే గిద్యోను యొక్క కుమారుడు, కానీ ఒరిజినల్ కాదు. వీడు స్టెప్నీగా, ఆ స్టెప్నీకి పుట్టిన బిడ్డ. ఈయన ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన మాట ప్రకారము 32,000 మందిని పోగు చేసుకున్నాడు యుద్ధం చేసేదానికి మిద్యానీయుల మీదకి, దేవుడు ఫిల్టర్ చేయి అన్నాడు. ఫిల్టర్ చేశాడు. 32 పోయి 12 అయింది. 20,000 ఫిల్టర్ అయిపోయారు. ఆ 12,000 తీసుకెళ్లి వాగు దగ్గర వాళ్ళు మంచినీళ్ళు ఎలా తాగుతారో చూడు. ఎవడైతే చేతులతో ఆత్రంగా తాగుతాడో తీసవతల పడే, ఎవడైతే నాలుకతో కుక్క గతికినట్టు గతుకుతాడో వాళ్ళని పక్కా చేయన్నాడు. అప్పుడు లాస్ట్కి మిగిలిందమ్మా 300 మంది. 32,000 మంది 300 మందికి ఫిల్టర్ చేయబడ్డారు. కానీ వాళ్ళు ఎవరయ్యా అంటే నిజమైన దేవుని శక్తి ఆత్మ పొందుకున్న బలాఢ్యులు, యుద్ధ శూరులు. సంఘంలో ఉండొచ్చు 500 మంది, 1000 మంది, 1,00,000 మంది కూడా ఉన్న సంఘాలు తయారైపోయినాయి మన ఆంధ్రప్రదేశ్లోనే. ఉపయోగం ఏముందమ్మా? నిలకడలేని విశ్వాసులు, నిలకడలేని ఒక గాలి కొట్టగానే ఎగిరిపోయే గింజల వంటి గట్టి గింజలు 10 మంది అయినా చాలంట. దేవుడు చెప్తున్నాడు. ఆయనకి మహిమ తీసుకొచ్చే విశ్వాసులు 10 మంది అయినా చాలు. ఆయన నామమునకు అపఖ్యాతి తీసుకుని వచ్చేవాళ్ళు 1,00,000 మంది ఉన్నా నాకు అక్కర్లేదంటున్నాడు. ఇక్కడ ఏమైందంటే దేవుడు ఆయన్ని ఆశీర్వదించి బలపరిచి వీళ్ళ బొరలు ఆలకిచ్చి, ఇజ్రాయేలీల మరొకని ఆలకిచ్చి, గిద్యోను ద్వారా ఇజ్రాయేలీలకి మిద్యానీయుల దగ్గర నుంచి
విడుదల కలిగజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడుదల పొందిన తర్వాత ఈయన కొంచెం మరి అదే ఆ రోజుల్లో కొంచెం వీళ్ళకి ఉప్పు కారాలు ఎక్కువ తినేవాళ్ళు ఏమో నాకైతే తెలియదు కానీ తల్లి, బహుభార్యాతత్వం, చాలా మంది భార్యలను ఆయన పెండ్లాడాడు. ఎవరు? గిద్యోను. పిల్లలు ఎంతమంది గిద్యోనికి? 70 మంది పిల్లలు, పురుషులు మాత్రమే, మగ పిల్లలు మాత్రమే. నీ మోక కూడా ఉండుంటుంది ఇంకో 70, నీ ఇంకా ఎక్కువ కదా, 100 ఉండుండొచ్చు. కానీ అక్కడ చెప్పలేదు. కానీ 70 మంది కుమారులు అంటే కనీసం 140 మంది కుమార్తెలు ఉంటారు. అంటే అసలు ఆయన గిద్యోను గారు కానీ ఒక సంఘం పెట్టుకొని ఉంటే మంచి సంఘం. 70, 140 ఎంతమ్మా? 210 మంది. ఇంకెక్కడ పోయేదానికిలా, అరే వాడు పెద్దోడు వచ్చాడా చిన్నోడు వచ్చాడా అందరికి తెలుసు కదా దీనికి. వీళ్ళు కాక ఈ బహుభార్యలు చాలక ఈ బిడ్డలు చాలక ఇంకొక ఆమెని షెకెము అనే ఒక దగ్గర ప్రాంతంలో వివాహం చేసుకున్నాడు. ఆమె ఎవరో కాదు, పనిగత్తె అంట. ఆమె పనిగత్తె. ఆమెకొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడే అబీమెలెకు. మన వంశం ఏందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మీరు టాపిక్ డివైడ్ అయిపోతున్నాడు ఏంది ఈయన. మాకేమో చెప్పింది ఏంది, దేవుని సేవలో వాడబడిన దెయ్యాలంటూ గిద్యోను గురించి, ఆయన భార్యల గురించి చెప్తున్నాడేంటి? ఆయనకి స్టెప్నీకి పుట్టిన అబీమెలెకు కుమారుడు గురించి చెప్తున్నాడంటే అంశం చెప్పాలి. ఏంటి అంశం? ఏంటమ్మా? రైట్, అక్కడికే వస్తున్నాను. చూడండి, ఈ అబీమెలెకు అసలు ఈ స్టెప్నీ బతుకులు ఉంటాయి చూసారా, రెండో భార్యకు పుట్టినోళ్ళు, లేకపోతే అసలు రెండో భార్య కూడా కాదు, వాళ్ళని రెండో భార్య కూడా అనరు. వాళ్ళని ఏమంటారు మన తెలుగులో, అచ్చ తెలుగులో ఏమంటారమ్మా? ఆమెని వీడు ఉంచుకున్నాడు అంటారు కదా. అటువంటి వాళ్ళ సంతానం అంట చాలా డేంజరస్ సంతానం అంట, అక్రమ సంతానం కదా. మీకు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోఫా అని ఒకడున్నాడు. అతను అంతే, న్యాయబద్ధంగా పుట్టినవాడు కాదు. మనందరికి ఎందుకమ్మా అసలు పాత ఆయన అబ్రహాం గారికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. సరైనవాడేనా? ప్రభు వారు అన్నారు, రే నువ్వు అడిగివి గాడిద వంటి వాడివి అన్నాడు, ఒక బిరుదు ఇచ్చాడు. కనుక వీడు ఈ అబీమెలెకు కూడా ఆ త్రోవకు చెందినవాడు గనక ఎవరికి పుట్టినటువంటి, తన తండ్రికి కూడా పుట్టినటువంటి కోరిక వారికి పుట్టింది. తన తండ్రి ఎవరు? గిద్యోను ఏం సాధించాడు? ఇజ్రాయేలీలందరికీ బానిసత్వం నుంచి విడుదల కలగజేసి ప్రాణాలకు తెగించి పోరాడి ఆ విజయాన్ని చేకూర్చిపెట్టే ఇజ్రాయేలీలందరూ అప్పుడు వచ్చి అడిగారంట, అయ్యా నువ్వు 3 తరాల వరకు ఇంక నీకు అడ్డే లేదు, నువ్వే కాదు నీ తర్వాత నీ కుమారుడు 3 తరాల వరకు ఈ ఇజ్రాయేలుని ఏకధాటిగా రాజరికం చేసి మమ్మల్ని ఏలండి అంటే ఆయన అన్నాడంట, గిద్యోను గారు ఏమన్నాడంటే, అయ్యా నాకొద్దయ్యా, నాకొద్దనే వద్దు. ఏంటి ఎందుకు వద్దంటున్నాం? దేవుడే మన మీద రాజ్యం చేయాలని, రాజుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటే మనం తృణీకరించి మన నెత్తి మీదకి ఎవరిని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము? ఒక మనుష్యుని రాజుగా తెచ్చి పెట్టుకుంటున్నాం కనుక నాకు ఆ పాపం వద్దు. నేను కాదు, నా తర్వాత 3 తరాలు అంటున్నారు కదా, ఎవరికి రాజరికము అనేదే వద్దు, అధికారం వద్దు అని చెప్పి తృణీకరించేశాడు. తృణీకరించిన తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోయాడు గిద్యోను. అప్పుడు 70 మంది కుమారులు ఒక్కరు కాకుండా రాజ్యపాలన చేయాలి యాక్చువల్గా. అప్పుడు ఈ పని మనిషి, ఈ అక్రమ సంతానమైన వాడి పేరేందమ్మా? అబీమెలెకు. వాడికి దుర్బుద్ధి పుట్టి నేను రాజ్యాధికారం సంపాదించాలి, నేను రాజునవ్వాలి అన్న కోరిక పుట్టి వాడు ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ
తమ్ముళ్ళు అయినటువంటి లేకపోతే అన్నలైనటువంటి ఆ మేనమావల్ని ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను రాజును కావాలని ఆశపడుతున్నాను మావయ్య, ఎంతైనా మా అమ్మకు తోడబుట్టినోళ్ళు కదా మీరు, నేను మీ రక్త మాంసంలో ఒకవాడిని కదా మేనల్లుడు అంటే, మీరు నాకు సహాయం చేయరా అంటే వాళ్ళు ఏం చేశారంటే మేనల్లుడు అని చూసుకొని బంధుత్వం చూసుకొని న్యాయపరంగా ఆ 70 మందిలో ఒకడైనా లేకపోతే 70 మంది కలిసి ఏకదాటిగానైనా ఆ రాజ్యాన్ని పాలించవలసిన స్థితిలో ఉండగా వీడి కోసమని, ఈ అబీమెలెకు కోసమని 70 మందిని ఒకటే బండ మీద కత్తి వాటము చేత చంపి అవసరం పడేశారంట. ఎంత దారుణం అండి! ఈ అబీమెలెకు ఎవరిని చంపాడు? తన తండ్రికి పుట్టిన వారిని, అంటే సోదరులే కదా, సోదరుల్ని 70 మందిని చంపి అవతల పడేశాడు రాజ్యాధికారం కోసం. చూడండి, రాజ్యాధికారం కానీ పదవి అధికారం కానీ లేకపోతే ఒక స్థాయిలో నేను ఉండాలన్న ఆశ కానీ మనల్ని ఎంతగా దిగజారుస్తుందంటే, నయమాన్ అనే సైన్యాధిపతి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కుష్టు వ్యాధి బాగు చేసుకుందామని వచ్చినందుకు. బాగుపడ్డాడా లేదా నయమాను? బాగుపడ్డాడు. కానీ ఆయన వెండి బంగారము తర్వాత వస్త్రములు ఏదేదో ఖరీదైన ఇవ్వబోతే ఎలీషా తీసుకున్నాడా? తీసుకోలా. నీ ఏం నాకొద్దు, నేను ఇది ఆశించి కాదు చేసింది, తీసుకొని వెళ్ళిపో అన్నాడు. కానీ పక్కనే ఎలీషా తర్వాత ఎలీషా స్థానంలోనికి ప్రవక్తగా రావాల్సినటువంటి గెహాజీ అనే శిష్యుడికి ఈ దాహం పట్టుకుంది, ధనదాహం, వ్యామోహం పట్టుకొని దొడ్డి చాటును పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా అనుకోకుండా మా యజమాని ఎలీషా గారికి ఎవరో గెస్టులు వచ్చారు, వాళ్ళకు కొంత బంగారము ఏదో వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాడు మా సేవకుడు, ఏమనుకుంటాడు అంటే ఇస్తే, అరే తెచ్చిందంతా ఆయన కోసమే కదరా, తీసుకుపోవని ఇష్టం వచ్చిందన్నాడు. కానీ తీసుకుపోయాడు. ఎలీషా ఆత్మ ద్వారా ఎన్ని చూశాడు. నయమానికి వచ్చిన కుష్టు, అది నయమానికి ఒక్కడికే వచ్చింది కుష్టు. ఆ కుష్టు వీడు చేసిన ఆ యొక్క తప్పుడు పని వలన, మోసపు పని వలన కుటుంబాలకి తరతరాలకి ఆ కుష్టు అనేది వచ్చిందంట. కనుక మనది కానిది మనం ఆశ పడకూడదు. దాని గురించి ఎప్పుడు మనము ఆశ పడకూడదు. ఎందుకంటే మన పెద్దలు చాలా విషయాల్లో మనకు మాదిరిగా ఉంటారు. మా తాతగారండి, ఆయన ముందు ₹1,00,00,000 పెట్టినా ఆయన ₹1 కూడా ఆశించేవాడు కాదట అని చెప్తుంటారు కొంతమంది. వాళ్ళు అలా ప్రవర్తించారు అంటే మనం ఏమనుకుంటే, చేతగానాడు మా తాత, అబ్బో ఆ రోజుల్లో ₹1,00,00,000 అంటే ఈరోజు 100 కోట్లు ఉండేవి అని మనం అనుకుంటాం, మన కుయుక్తి బుద్ధితో. కానీ వాళ్ళు పెద్దలు చేసిన దాన్ని ఆలోచించి ఎందుకు అలా చేశారని మనం ఒక్కసారి వెనక్కిపోయి ఆలోచిస్తే దాంట్లో చాలా మర్మాలు దాగి ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, 70 మందిని ఒకే బండ మీద కత్తితో చంపేశాడు. ఎవరు? అబీమెలెకు. కానీ అంట వాళ్ళలో ఒక్కడు మాత్రం చిన్నోడు, కొంచెం ఉంటాడు కదా, హుషారుకుంటారు చిన్నోళ్ళు, వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. వాడికి దొరకకుండా తర్వాత వీడు రాజు అయిపోయాడు. అబీమెలెకు రాజ్యం వెళ్తున్నాడు. ఆ తప్పించుకొని పోయిన గిద్యోను కుమారుల్లో 69 మందిని చెప్పేస్తే ఒక్కడు మాత్రం తప్పించుకెళ్ళాడు. అతని పేరు ఏంటంటే యోతాము. ఏంటి అతని పేరు చెప్పండి? యోతాము. అతను డైరెక్ట్ గా ఇదిగో ఎవరైతే బంధు ప్రీతి చూపించి తన అన్నలు రాజ్యాధికారానికి రావాల్సి ఉండగా ఆ అబీమెలెకు రాజ్యం అట్టగట్టారో, ఎంత అన్యాయంగా వారు ప్రవర్తించారో వారందరినీ డైరెక్ట్ గా నిలదీసి
ఒకరోజు అడగడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు, చూద్దామమ్మా. ఇదే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. 9:8 చెట్లు తమ మీద రాజులు ఒకటిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి. చెట్లు అంట జాగ్రత్తగా, చెట్లన్నీ కలిసి ఉన్న చెట్లన్నీ అడవిలో మన మీద ఒక రాజును పెట్టుకుందాం రా అని అనుకొని బయలుదేరాయంట. బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజులయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. కొండ చప్పట్లు గట్టిగా. వీడిచ్చిన ఆఫర్ ఏంటి? మా చెట్ల జాతి మీద అన్నిటి మీద నువ్వు రాజుగా ఉండు ఒలివ చెట్టు అంటే తగ్గించుకున్నాడు. తగ్గించుకుంది ఒలివ చెట్టు. నో, నేనేంటి రాజు ఏంటి, నాకు ఒక పరిచర్య పెట్టాడు. ది పర్పస్ ఆఫ్ లార్డ్. నేను ఒలివ తైలం ఉండగా చాలా వాల్యుబుల్ నూనెది, అది ఇవ్వడానికి నేను దేవునికి ఇటు మనుషులకు కూడా ఉపయోగపడేలాగా నన్ను సృష్టించాడు. ఇవన్నీ వదిలేసి, నా విధి ధర్మాలు వదిలేసి నేను రాజుగా వీళ్ళందరి మీద ఊగుటకు, అటు ఇటు ఊగుటకు నేను తగ్గునా అని అంటాను. అక్కడి నుంచి ఎక్కడ పోయారమ్మా? అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనీయక మానుదనా అన్నాడు. అంజూరపు చెట్లు అంటే ఏంటమ్మా? ఫిగ్స్ అంటారు. ఫిగ్స్ అంటారు హిందీలో, ఇంగ్లీష్ లో. ఇండియన్ ఫిగ్స్ ఉన్నాయి, అవి ఏమంటారమ్మా గల్ఫ్ కంట్రీస్ లో కూడా ఉంటాయి. ఎంత మాధుర్యంగా ఉంటాయో అది. ఫిగ్ అండ్ హనీ అంటాడు. ఆ ఫిగ్గే మాధుర్యంగా ఉంటే ఆ ఫిగ్ పండ్లను ఎండబెట్టేసి ఇట్లా రౌండ్గా అయిపోతాయి, అప్పచ్చల్లాగా అయిపోతాయి. వాటిని తేనెలో నానబెట్టి మనకి సీసాల్లో అమ్ముతుంటారు. ఇంకా అద్భుతం, అమోఘం అన్నమాట. ఆ చెట్టును, అంజూరపు చెట్టును పోయి అడిగితే అంజూరపు చెట్టు అంటుందంట, నేను నా మాధుర్యమును పంచిపెట్టకుండా నేను రాజునై అటు ఇటు ఊగుటకు నేను తగుదునా అన్నాడంట. సో అంజూరపు చెట్టు కూడా ఒప్పుకోలే. నెక్స్ట్ అమ్మా, అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనీయక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుదునా అంటుంది. ఓ ద్రాక్షావల్లి, నువ్వన్నారా అమ్మా, నా బుజ్జికొండ, నా తల్లే, నువ్వన్నా వచ్చి మా మీద రాజుగా ఉండి. చూడండి మా ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నారో మనలో. కానీ ఇటువంటి మీరు వచ్చి సీఎంగా ఉండండి అంతే చాలు. పక్కన తెగనరికన్నా వెళ్ళి సీఎం అయిపోతాం. సీఎం దాకెందుకమ్మా, వార్డు కౌన్సిలర్గా చూడండి మీరు. దానికి కొట్లాటలు, దానికి అవినీతి, రాత్రులు లంచాలు, ఓట్లను కొనేయడం. ఇది ఎందుకంటే ఆ యోతాము ఒక ఉదాహరణగా చెప్పుకుంటూ పోతున్నాడు ఈ చెట్ల గురించి. తర్వాత ద్రాక్షారసం ఇవ్వకుండా నేను మానను అన్నాడు. అప్పుడు చెట్లను వచ్చి మమ్మల్ని ఏలుమని ముళ్ళ పొద వద్ద మనవి చేయగా. ముళ్ళ పొద దేనికి సాదృశ్యమైంది? అతి భయంకరమైన క్రూరమైన మనస్సు గల మనిషికి, తప్పు బుద్ధి కలిగినటువంటి మనిషికి సాదృశ్యమైంది. ముళ్ళ పొదను అడగ్గా ఏమనింది అది? నేను నిజంగా నన్ను నీ మీద రాజుగా నిర్ణయించుకోవాలని కోరినాడలా, రండి నా నీడను ఆశ్రయించు. నేను ముళ్ళ పొదకి చెట్టుకి ఏమన్నా నీడ ఉంటుందమ్మా? ముళ్ళే ఉంటాయి ఎక్కువ, ఆకులు తక్కువ. మీ ఊళ్ళో ముళ్ళ చెట్టుకి ఏమన్నా నీడ ఉంటుందా? అదే కదా, ఇంత అనుమానం గట్టి చూస్తున్నాను.
చదువుతలే. మీరు వచ్చి ఏమన్నాడు, ఏమని ఆమె, అది కాదు, దానిపైన ఒక్క లైన్ చదవమ్మా. రాజుగా నియమించగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్నిరాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్టను కాల్చివేయనని చెప్పి. దీన్ని మా అమ్మ అండాయి చూడనమ్మా, దాని బుద్ధి పోగొట్టుకుందా. అయ్యేమో వీటికంటే చాలా వాల్యుబుల్ చెట్లు, ఉలివ చెట్టు గాని, అంజూరపు చెట్టు గాని, ద్రాక్షవల్లి గాని, ఇది ఎందుకు పనికిరాంది, ఇది ముళ్ళ చెట్టు. నువ్వు ఉంటావంటే నన్ను గాని మీరు ఆశ్రయించుకోదలుచుకుంటే నాకెందుకు రండి, నా నీడకు రండి, లేకపోతే ఏం చేస్తానంటుంది, కాల్చి అవతల పడేస్తానంటుంది అని ఈ యొక్క ఉపమానాలన్నీ చెప్పి, నాకు వరుసకి మేనమామలైన వారాలారా, మాకు కూడా బంధువులైన వారులారా, మీరు మీ బుద్ధి చూపించుకొని రక్తబంధము చేత అబీమెలెకుకు సపోర్ట్ చేసి 69 మంది నా సహోదరులు చంపి వాడికి రాజ్యాధికారము అంటగడతారా అని చాలా బాధగా ఆయన ఒక స్పీచ్ లాగా ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు దేవునికి కూడా కోపం రగులుద్ది. ఇప్పుడు ఈ అబీమెలెకు గారిని తప్పించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు అసలు మనం దీంట్లోకి వచ్చాం, దేంట్లోకి, అంశంలోకి. దేవుని సేవలో వాడబడే దెయ్యాలు. ఇప్పుడు ఈ అబీమెలెకుని మనం తప్పించేసేయాలి అనుకున్నాడు దేవుడు. అనుకొని న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 51వ వచనం. ఉండమ్మా, ఇక్కడ ఏమైంది అంటే 24 చదువు, 9:24. అప్పుడు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగొట్టకై, జాగ్రత్తగా వినండి ప్రియులారా, వైరము కలుగొట్టకై వారి మీదికి దురాత్మను పంపెను. కొట్టే చప్పట్లు గట్టిగా. ఎవరు పంపారు దురాత్మను? సైతాను గారు పంపాడా? దేవుడు పంపాడు దురాత్మను వాళ్ళ మీదకి. ఎందుకు? ఆ అబీమెలెకుని నాశనం చేయాలి, వాడిని ఓడించాలి, వాడి మీద, ఆ ఇజ్రాయెల్ మీద వాడిని రాజుగా లేకుండా చేయాలని ఆయన ప్రయత్నం చేసి, దెయ్యాలు దేవుని సేవలో ఎలా ఉపయోగపడతాయి, ఆయన ఎలా ఉపయోగించుకుంటాడు అన్న దానికి మొట్టమొదటి ఒక ఎగ్జాంపుల్ కాదు, ఇది సాదృశ్యమే కదా. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాసి ఉంది? దేవుడు ఒక దురాత్మను వారి మీదకి పంపెను అని ఉంది. సరే, ఆ దురాత్మ వచ్చి ఏం చేసిందంటే వాళ్ళను వంచి ఎవరైతే అబీమెలెకుకు సహాయం చేశారో ఆ అబీమెలెకుకు సహాయం చేసిన ఆ వారందరినీ ఈ దురాత్మ ఏం చేసిందంటే రెచ్చగొట్టేసింది. దురాత్మ పనులు అయ్యే కదా. నువ్వు మంచిగా పరిశుద్ధ ఆరాధనకు వస్తున్నావంటే మధ్యలో దురాత్మ వచ్చి ఏదో ఒక అడ్డంకి కలిగించేస్తుంది. దురాత్మలు చేసే పనులు అవి. దేవదూతలు కూడా అంత పర్ఫెక్ట్గా చేయలేవు దురాత్మలు చేసే పనులు. కనుక చూడమ్మా, 51 చూడు. ఇప్పుడు 9:51 52 కూడా చదివేసి.
ఆ పట్టణము ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని శోభ్ర శిఖరం ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురము నద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దానిని కాల్చుటకు గోపురము నద్దకు రాగా, ఇప్పుడు జాగా చూడండి, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద అమ్మ మీకు ఆయుధాలు ఇయ్య కదా, మీ స్త్రీలకు ఆయుధాలు ఏందమ్మా? ఫస్ట్ ఏంటమ్మా? పప్పు గుత్తి, 2 రొట్ల కర్ర. ఈ స్త్రీ చూడు కొంచెం వాళ్ళు బలాఢ్యులు అనుకుంటా, తిరుగుటర్ మీద రాయంట, అది ఎత్తి ఆ గోపురం మీద నుంచి ఈ అబీమెలెకు నెత్తినేసిందంట. చూడేస్తారు చదవం మళ్ళా. ఒక స్త్రీ అతని తల మీద తిరుగుటి రాతిని పడవేసినందున అతని కపాలము పగిలి, అప్పుడు అతడు ఆ ఆయుధముల మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతనిని చంపినని నన్ను గూర్చి ఎవరును అనుకొనుకుంటున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడగవ అతను చచ్చాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబీమెలెకును చంపుటకు దేవుడు ఎవరిని వాడుకున్నాడు? స్త్రీని సరే, దానికి ముందు వ్యతిరేకం పుట్టించడానికి దురాత్మని, దెయ్యాన్ని వాడుకున్నాడు. అది పోయి పరిస్థితులన్నీ కలిపిలి చేసేసింది. ఆఖరికి యుద్ధం జరిగేటట్టు పరిస్థితులు సృష్టించింది. ఆ యుద్ధంలో ఆ గోపురం దగ్గరికి వెళ్ళి ఈ వీరాది వీరుడు సురాదిసురుడు హే అంటుంటే పక్క నుంచి తిరగట్రా వేసింది. ఆ మహాతల్లి ఎంత గురిగల మహాతల్లో ఆ రాయి వచ్చింది. అమ్మ రాయి వచ్చి పడిన తర్వాత తిరగట్రా అంటే చాలా సాలిడ్ గా ఉంటది కదా, గట్టిగా ఉంటది. ఆ రాయి వచ్చి నెత్తి మీద పడితే ఏమైనా సినిమానా? పాత రోజుల్లో సినిమాల్లో దమానుగా పిస్టల్ తీసుకొని కాలుస్తాడు. ఎవరిని? వీళ్ళను హీరోను కాలిస్తే కరెక్ట్ గుండెల్లో తగులుద్ది, మళ్ళీ బొళబొళ రక్తం వస్తుంటది. అప్పుడు 5 నిమిషాల పాట పాడతాడు ఆయన, అన్యాయంగా నన్ను చాపావా అనుకుంటా. ఈ లోపల టొయ్ టొయ్ అని మళ్ళా ఏమంటారు తబలాలు వీణలు వస్తాయి. మళ్ళీ అక్కడ హీరోయిన్ వస్తుంది, ఆమెకు అప్పగింతలు. ఇది సినిమాల్లో మాత్రమే చెల్లుద్ది. ఇంతలో బండ నెత్తిన పడితే దెమ్మ తిరిగి ఠాన్ చావాలి అక్కడే. కానీ ఈయన ఏమంటున్నాడు? ఒక స్త్రీ నన్ను చంపిందని అపవాదు నా మీదకి రాకుండా ఉండినట్లు, ఇది ఎవరికి తెలియకుండా ఉండినట్టు తన ఆయుధాలు మోసామని నన్ను పొడి చెప్పి అంటే వాడు పొడి చెప్పేశాడట. అది ఎలా సంభవించింది? ఏం లేదమ్మా, యుద్ధానికి పోయేవాళ్ళు నెత్తిన ఏం పెట్టుకుంటారు? హెల్మెట్ పెట్టుకుంటారు. ఇప్పుడు మన మోటార్ బైక్ మీద పెట్టుకునే వాళ్ళ ఆయి కాదు, వాళ్ళ చాలా మందం ఉండే ఇనుప కవచాలు అంటారు. అయినా కూడా అక్కడి నుంచి పడింది కాబట్టి మంచి దెబ్బ తగిలింది, మెడలు ఇరిగిపోయి ఉంటాయి. కానీ ఆ కొంచెం సేపు మాట్లాడే పరిస్థితి ఉండి ఉంటది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ చేత ఒక పురుషుడు చంపబడడం అనేది ఆ పురుషుడికి అవమానము. అటువంటి పురుషుడు పుట్టకపోవడమే మేలు అని ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఒక నానుడి. అలా స్త్రీ చేత చంపబడ్డ ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎవరంటే అమ్మా యాబేలు, అంతేనా? యాబేలు ఆయన పేరు. ఆ స్త్రీ పేరు సిసిల. ఆయన ఎలా చంపిందంటే పారిపోయి వచ్చి గుడారంలో దూరి అలిసిపోయితే పాలు ఇచ్చి పడుకోబెట్టి ఈ గుడారాలకి మేకులు కొడతారే, ఆ మేకు నిద్రపోయేవాడి కణతలో పెట్టి సుత్తి తీసుకుని ఒకటే దెబ్బ కొట్టింది. బోలో స్వతంత్ర భారత్ కి జై అని చచ్చిపోయాడు. మీరు మామూలు కాదమ్మా, టార్గెట్ మీరు చేశారంటే మనిషి ప్రాణాలు పోవాల్సిందే. ఇక్కడ అమాలేకుల చేత ఇజ్రాయేలీయులు చంపబడడం
అంటే ఎందుకంటే స్త్రీ చేత పురుషుడు చంపబడ్డం వాడికి అవమానం గనుక, అరే ఇంక నేను అయిపోయాను, నేను చచ్చిపోతున్నాను, ఈ దెబ్బ మంచి దెబ్బ తగిలిపోయింది నాకు, నన్ను చంపే అన్నాడు. అలా చంపాడు. కానీ మనకి ఈ రోజు తెలియకుండా వచ్చిందా? అబీమెలెకు ఎలా చంపబడ్డాడమ్మా? స్త్రీ చేత తిరగట్రా వేసి కొట్టి చంపేసింది కదా. సో పురుషుడు స్త్రీ చేత చంపబడము ఆ పురుషునికి అవమానము. ఇజ్రాయేలీయులు అమాలేకీయుల చేత చంపబడము ఇజ్రాయేలీయులకు అవమానము. సున్నతి లేని వాడు సున్నతి కలిగినటువంటి మనలను చంపడం మనకు అవమానము. అలాగే తండ్రి ప్రవక్త, ఈ దేశపు ప్రవక్త విదేశీయుల చేత చంపబడము ఆ ప్రవక్తకు అవమానము. కనుక అబీమెలెకు అవమానపడిపోయే చావు చచ్చాడు తను చేసినటువంటి ద్రోహానికి. కానీ దేవుడు ఎవరిని వినియోగించాడు? దురాత్మను వినియోగించి ఖతం చేశాడు. ఇంకోటిగా చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 20 అధ్యాయము 22. నేను ముగింపులోకి వచ్చేసానమ్మా. 1-2 ఎగ్జాంపుల్స్ మీకు చూపించి దెయ్యాలను ఎవరి మీదకి దేవుడు వాడుకున్నాడో చూపించి ఈ వాక్య పరిచర్యను ముగించేదానికి నేను ప్రయత్నం చేస్తా. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 20వ వాక్యం. ఇరవై నీవు నెమ్మది నొందిన వాడువై. అమ్మా, మొదటి రాజుల గ్రంథము ఆహాబు రామోద్గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవరతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగా చేద్దామయ్యా, ఒకడు ఆ విధంగా చేద్దామయ్యా అని యోచన. అంటే యెహోవా తండ్రి ఒక మీటింగ్ పెట్టి అహాబు గారిని రామోద్గిలాదు మీదకి యుద్ధానికి పోయేదానికి ఎవడు ప్రేరేపిస్తాడరా అంటే ఒకడు ఈ విధంగా అన్నాడు, ఒకడు ఆ విధంగా అన్నాడు. ఆయనకి అంత నచ్చల. తర్వాత అంతలో ఒక ఆత్మ, దురాత్మ ఎదుటికి వచ్చి, ఎవరు ఎదుటికి వచ్చి? యెహోవా ఎదుటికి వచ్చి, నేను అతన్ని ప్రేరేపిస్తాను ప్రభువా. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఏ దురాత్మ నువ్వు ఏ ప్రకారం ప్రేరేపిస్తావే అని అడిగాడు. అందుకతడు నేను బయలుదేరి అహాబు రాజు ప్రవక్తల నోట అబద్ధ ప్రవక్తగా కొట్టు చప్పట్లు అబద్ధ ప్రవక్తగా ఉంటాను. ఈరోజు సంఘాల్లో ప్రవచనాలు చెప్తున్నారు, ఆత్మ వచ్చేసినట్టుగా నటిస్తున్నారు. మరి నాయన ఈ తల్లి నిన్నగాక మొన్న, ఇప్పుడు లేవు గాని పంపులు, ఒకప్పుడు పంపులు ఉండేవి కదమ్మా చెల్లి, నీళ్ళ పంపులు అక్కడ భలే మంచి సరసంగా ఉండేవాళ్ళు కదా స్త్రీలందరూ. బిందెలతో పొడుచుకోవడమేనట్టుగా, మూతుల మీద మూతులు. నా బిందెందుకు తీసావే బాబు గారు సొమ్మంటే ఇది. మొన్నటికి మొన్న ఈ తల్లి అక్కడ బిందెలు కాడ కొట్లాడుతా ఉంది, ఇక్కడికి వచ్చి సోత్రం అర్రబర్రబర్రబర్రబ అంటుంది. ఏంటి నాయన, అబద్ధ ప్రవక్తల ఆ ప్రవక్తల నోట్లో చెప్పమ్మా, అబద్ధపు ఆత్మగా ఉంటానని ఆత్మ. ఇక్కడ ఎవరిని వాడుకున్నాడమ్మా? ఆహాబుని రామోద్గిలాదు మీదకి యుద్ధం చేయడానికి రేపడానికి ఒక ఆత్మ దేవుని చేత వినియోగింపబడినట్టుగా. మొదట ఎవరు? షెకెము అబీమెలెకును చంపుటకు ఒక దురాత్మను దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ ఆహాబును ఖతం చేయడానికి అబద్ధ ప్రవక్తగా వాళ్ళ ప్రవక్తల నోటిన నేను
అబద్ధ ప్రవక్తగా ప్రవర్తించి నీ పని నేను చేసి పెడతానంటే దేవుడు కూడా నువ్వు కరెక్టే నోడు అంటున్నాడు. చదువు మా తర్వాత. అదిగో ఏ తండ్రి మెచ్చుకున్నాడు. ఇక నువ్వు కరెక్టే, దురాత్మ, నువ్వు మంచి ఆత్మ కాదు. నువ్వు ఒక్కళ్ళు ఐడియా ఇస్తే అమ్మా మంచికి కాదు, రే వాడిని ఎట్టైనా పడగొట్టాలి, నాశనం చేయాలంటే ఐడియా ఇస్తాను. వాడు ఇచ్చిన ఐడియా అదే, దాన్ని ఏమంటారంటే ఏమంటారు, స్పాట్ పెట్టానంటేనా ఏంటని కదా. ఇది ఎక్కువగా మనం ఆ రోజుల్లో మాట్లాడుకునేవాళ్ళం. బావగారు స్పాట్ పెట్టేవాడు యాకోబు అని ఉండేవాడు. బావగారు వాడు స్పాట్ పెట్టే మిస్ కాదు. అట్లా దురాత్మలు స్పాట్ పెట్టే మిస్ కావు. ఇంకొకటి చూద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము. అమ్మ తొందరగా చదవాలి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథము 18:7. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. ఆ మాటలు సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది అన్నది సౌలుకి ఇష్టపట్టలేదంట ఆ మాట. ఎందుకు? సౌలు రాజు, అప్పుడు దావీదు ఆయన ఆయుధములు మోసేవాడు. చదువు తల్లి. అప్పుడు ఏం బ్రేక్ పడింది? ఏమన్నా కఠినమైన పదం వచ్చింది అక్కడ? నాలుక తిరగడం లేదా? అందుకనేనమ్మా అది తినొద్దు అనేది. నేను నాలుకలు తిరగవమ్మా. ఏది సుజానమ్మా ఇటు చూస్తున్నావు తల్లి, ఇటు చూస్తున్నావు ఏంటి? చదువు. స్తుతులు పాడెదరు. రాజ్యము తప్ప ఏమీ అతడు తీసుకొనగలడు అనుకోలేము. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపెను. నాటి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. చదువు ఇప్పుడు వస్తుంది. మరునాడు దేవుని యొద్ద నుండి, చెప్పండి అందరమ్మా, మరునాడు దేవుని యొద్ద నుండి. చదువు. దురాత్మ, మా దురాత్మ దేవుని దగ్గర నుంచి రావడం ఏంటమ్మా? శేషమ్మ ఎప్పుడన్నా ఆలోచించావా? దురాత్మను కూడా దేవుడు వాడుకుంటున్నాడమ్మా ఇక్కడ. అది ఈరోజు అంశం. దురాత్మ దేవుని యొద్ద నుండి బయలుదేరి సౌలు దగ్గరకు వచ్చి వాడిని ప్రేరేపించిందట. ఏసే దావీదుని, ఎదురుగా ఉన్న దావీదుని నరికే. చూసారా? మన అంశం ఒకసారి మళ్ళీ చెప్తారా? పాస్టమ్మ చెప్పుద్ది. మన అంశం ఏంటమ్మా? చెప్పమ్మా. ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళలాగా విశ్వాసలాగా నవ్వితే ఎట్లా? దేవునిచే వాడబడుతున్న దెయ్యాలు ఎవరు? నంబర్ 1 అబీమెలెకును చంపుటకు దేవుడు ఎవరిని వాడుకున్నాడు? దేవదూతన, దెయ్యాన్ని, దురాత్మను. అలాగే ఆహాబును చంపడానికి, అతన్ని ప్రేరేపించేదానికి, యుద్ధానికి ఎవరిని వాడుకున్నాడు? దురాత్మను వాడుకున్నాడు. ఇప్పుడు సౌలు మీదకి ఎక్కడి నుంచి దురాత్మ వచ్చింది? దేవుని యొద్ద నుంచి. ఏంటమ్మా వాటి ధైర్యం ఏందమ్మా? అంటే వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడు దేవుడు. అవసరమైతే వాటిని కూడా ఉపయోగిస్తాడు. చివరిగా చూసినట్లయితే కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక, 5వ అధ్యాయము 1 నుంచి చదవండి అమ్మా, 5వ వాక్యం దాకా. అమ్మా, మీలో జారత్వం ఉండదని మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్య జనులలోనైనా జరగదు. ఇట్లుండి మీరు ఒప్పుకొనుచున్నారే గాని
మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుంచి వెలివేసిన కారు కాదు అంటున్నాడు అక్కడ పౌలు భక్తుడు. చదువు తల్లి. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉంటిని, మీతో కూడా ఉండినట్లుగా. ఇది వరకే తీర్పు. గుడ్. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు, సరే శరీరేచ్ఛలు నశించినట్లు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చి అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలెను. సాతానుడంటే దురాత్మకు అప్పగింపవలెను అంటున్నాడు. చూడండి తల్లి, దేవుడు ఏమంటున్నాడంటే ఈ దుష్కార్యం చేశాడని మొదట్లో రాయబడిందే. ఎవడంటే తన తండ్రి భార్యతో ఏమన్నాడు, ఒక అపవిత్రమైన కార్యం చేశాడంటే ఒకడు. తండ్రి భార్య అంటే ఎవరు? తన సొంత తల్లి కాదు, ఏదో పెద్ద తల్లి. అంటే ఆయనకి 2-3 ఉంటారు కదా భార్యలు ఆ రోజుల్లో. సో వీడు మొదటి భార్య కొడుకు అయి ఉండొచ్చు, ఆమె 7వ భార్య ఉండొచ్చు. ఆ భార్యతో తప్పు చేశాడట. ఆ తప్పు అన్యులు కూడా అటువంటి భయంకరమైన పాపం చేయలేదట. అటువంటి వారిని మనం ఏం చేయాలంటే సాతానుకి అప్పచెప్పాలంటున్నాడు. సాతానికి మనం అప్పచెప్పడం ఏంటమ్మా? దురాత్మకు మనం అప్పచెప్పడం ఏంటి? యాక్చువల్గా మనం వాడి గురించి ప్రార్థన చేయాలి కదా, మానవనసు కలిగేటట్లుగా. కానీ ముదిరిపోయినటువంటి చేష్టలు చేసే వాళ్ళకి మనం ఎవరికి అప్పచెప్పాలంటే దేవుని యుద్ధం ఉన్న దురాత్మలకు, సాతాను గణమునకు వాడిని మనం అప్పచెప్పినట్లయితే వాడికి కఠినమైన శిక్ష దేవుని యుద్ధ నుండి దురాత్మ ద్వారా కలుగునుగాక. తలను వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ముగింపులోకి వచ్చేద్దాం. విత్తబడిన వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుని సేవలో వాడబడిన దెయ్యాలు. మా తిప్పు, అది తిప్పు అంటుంది. ప్రభువా, కలలో కూడా నేను ఊహించని వర్తమానాన్ని ఈరోజు నాకు తెలిపారయ్యా. పరిశుద్ధుడైన నా దేవుడు నా కోసం తన దేవదూతలకు ఆజ్ఞాపించి వారిని నాకు కావలిగా ఉంచి సంరక్షిస్తున్నాడే అని అనుకుంటున్నానే కానీ ఇంతకాలం నీ స్వాధీనములో దురాత్మలు కూడా ఉన్నాయా ప్రభువా? అవి మీరు చెప్పినట్టు కూడా వింటున్నాయా నాయన? ఉన్నాయి. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు మేము నేర్చుకున్న పాఠము, అబీమెలెకు తన అన్నదమ్ములను 69 మందిని స్వార్థంగా చంపేశాడయ్యా. వాడికి శిక్షగా, వాడిని శిక్షించుటకు ఒక దురాత్మను మీరు వాడుకున్నారయ్యా. ఆ దురాత్మ వెళ్ళి మునుపు ఈ అబీమెలెకుకు సహాయం చేసిన ఆ మేనమామలు, ఆ రక్త సంబంధీకులను ఇతనికి వ్యతిరేకంగా రేపింది. ఆ దురాత్మ చివరికి అబీమెలెకు ఒక స్త్రీ చేతిలో చచ్చేటట్టుగా పరిస్థితులు కలగజేసిందని తెలుసుకొని అబ్బురపోతున్నాం నాయన. అలాగే అహాబు నాయన అన్యాయంగా ఓ చిన్న ద్రాక్ష తోట ఉన్న పండించుకొని ఎంతో ముద్దుగా ప్రేమగా తన పితరుల ఆస్తిని కాపాడుకుంటున్న వారి దగ్గర అన్యాయంగా నిందలు వేసి చంపించి ఆ ఆస్తిని దోచుకున్న ప్రతిఫలము
దురాత్మ మరలా బయలుదేరి వెళ్ళి అహాబు ప్రవక్తల నోటిలో అబద్ధపు ప్రవచనములు చెప్పే ఆత్మగా నేనుండి నీ కార్యం నేను చేస్తాను ప్రభు అంటే మీరు అనుమతించారు, వెళ్ళమన్నారు, ఆ కార్యం జరిగింది నాయన. అలాగే ఆ యొక్క సౌలు కూడా దావీదు మీద విషపు చూపు నింపి అతన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దురాత్మ మీ వద్ద నుంచి బయలుదేరి వెళ్ళి సౌలును ప్రేరేపించిందని పరిశుద్ధ లేఖనముల్లో మేము చదువుతున్నాం. చెయ్యకూడని భయంకరమైన పాపం చేసినటువంటి వ్యక్తిని సాతానుకు అప్పచెప్పమన్నారు, అంటే దురాత్మలకు అప్పచెప్పమన్నారయ్యా. ఇంత గొప్ప విషయాలు, మర్మమైన విషయాలు మేమైతే తెలుసుకోలేకపోతున్నాం. కానీ మీ ఆత్మతో నా తండ్రి ఈరోజు మాకు బోధించిన విధానానికి కోటి కోటి వందనాలు తెలుసుకుంటున్నాను. ఇదిగో తెలుసో తెలియకో ఆశపడి దురాశపడి నేను నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా బంధుమిత్రులకు ద్రోహం చేశానేమో. నీ పాద సన్నిధిలో ఉన్నాను కాబట్టి నా ప్రతి విధమైన పాపమును ఒప్పుకుంటున్నానయ్యా. ఏ దురాత్మ నీ వద్ద నుంచి నా మీదకి వచ్చి నాకు శిక్ష విధించకుండా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడే నేను నా ప్రతి విధమైనటువంటి ఆజ్ఞాతిక్రమములను పాపములను ఒప్పుకుంటున్నాను. నన్ను పరిశుద్ధపరచండి దేవా, నన్ను కాపాడండి తండ్రి, దురాత్మ శక్తుల ప్రభావం నుంచి నన్ను సంరక్షించండి తండ్రి అని నోరు తెరిచి నువ్వు కానీ నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినట్లయితే ఇక ఏ విధమైనటువంటి అపాయములు దురాత్మల వలన గాను దెయ్యముల వల్ల కానీ మీకు సంభవించకుండా దేవాది దేవుడు కాపాడునుగాక. ఒక్కసారి మళ్ళా ప్రభువాన్ని అడగండి, అయ్యా నా నోటి ద్వారా ఇప్పటి వరకు, చూపు ద్వారా ఇప్పటి వరకు నేను చేసినటువంటి ప్రతి విధమైన పాపములను ఇదిగో నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నా రహస్య పాపములను ఒప్పుకుంటున్నాను. దయచేసి వాటన్నిటినీ క్షమించమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, నీకు మొరపెట్టుకుంటున్నాను. నీ నిత్య రాజ్య వారసత్వానికి మమ్మల్ని వారసులుగా చేసి మా చివరి దినాల్లో మేము ఈ భూమిని విడిచి నీ వద్దకు వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు నీ నిత్య రాజ్య వారసులుగా మమ్మల్ని అంగీకరించి స్వీకరించమని కోరుకుంటున్నానని ఈ ప్రార్థనను నోటి ద్వారా చేసినట్టయితే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి విధమైన పాపము క్షమించబడునుగాక. ప్రార్థన చేసుకున్నాము. సహోదరుడా, ప్రార్థన చేసుకో. చక్కటి నడవడికను నేర్పిస్తున్నాడు దేవుడు మనకి. ఏ కష్టం లేకుండా ఆయన రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో మనకి నేర్పిస్తున్నారు. విన్న మాటలు విని ఇంటికెళ్ళి దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడాడంటే ఏమో చాలా బాగా మాట్లాడాడు కానీ గుర్తులేదని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉండకూడదు. ఆదరించమని, ఆదుకోమని, సంరక్షించమని ఆయన వేడుకుంటాం. కనికరము గల దేవా, కృపాశక్తి సంపూర్ణుడా, ఈ 3వ పునరుద్ధాన దినపు ఆరాధనలో నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలు. ఒక నూతనమైన అంశము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి అయా దురాత్మను కూడా మీరు చెప్పిన మాట విని కొన్ని చెయ్యకూడని కార్యములు చేసిన వ్యక్తుల మీద అవి ప్రేరేపించి పగ తీర్చుకుంటాయని
ఈ వాక్య సారాంశము ద్వారా మేము తెలుసుకునేటట్లుగా చేశారు. దీనినైనా నీ బిడ్డలు శ్రద్ధగా విన్నారు. ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఒకరి ఆస్తిని దోచుకుందాం, ఒకరి సొమ్మును తినేద్దాం, ఒకరికి ద్రోహం తలబెడదాం అన్న ఆలోచనే మా అందరిలో లేకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు మీరే ఈ క్షణము నుంచి మమ్మల్ని ప్రేరేపించి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్నట్టుకు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. ఇది 3వ వారం. మంత్లీ కానుకలు ఎవరైనా కట్టారా? ఏది వచ్చినట్లేదే మొదటి వారం నుంచి. ఏమండి అయ్య గారు? ఒక జయశ్రీ మేడం గారు ఇచ్చారు, అంతే కదా. మేరక్క గారు కూడా ఇచ్చారు. ఇద్దరే కనిపిస్తున్నారు నాకు మంత్లీలు. తల్లి మంత్రిగా కట్టండి అమ్మా. మనకి ఆలయ ప్రతిష్ఠ కూడా వస్తుంది. ఇంకేముంది, 20 రోజులు ఉందంతే. అంతేనా? సరే, చిన్న ప్రార్థన చేసుకుందామే. ప్రభువా స్తోత్రం నాయన. మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం నాయన. ఈ ప్రత్యేక సమయంలో నీ ప్రియ కుమార్తెలు వారి జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి కృతజ్ఞతగా సమర్పించుకునే ఈ కానుకలు ముందుగా మీరు స్వీకరించి అంగీకరించి 100 ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకుందాం. బిడ్డలు పాట పాడుతూ ఉండగా థ్యాంక్ యూ. ఏంటో తెచ్చినట్టున్నారుగా. మొన్న 19వ తారీఖున మన సంఘ సభ్యురాలు కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి సాత్విక్ పుట్టినరోజు. మరి ఆ రోజు ఎప్పుడు వచ్చిందమ్మా? శుక్రవారం వచ్చిందా? శుక్రవారమే అనుకుంటే అప్పుడు చాలా తక్కువ ఉంటారు కాబట్టి నెక్స్ట్ సండే నేను స్నాక్స్ ఇస్తానన్నారు కాబట్టి ఆ స్నాక్స్ వచ్చాయి. అవి పనిచేస్తూ ఉంటే యూత్ వారు చిన్న ప్రార్థన చేస్తాను. అమ్మా ఎవరు లేరా? ఏంట్రా ఓబ్లేస్ యూత్ వారు అంటే మీరు ఉన్నారు కదరా మీ ఇద్దరు? మీరు ఇంకా బాగాలు అనుకుంటున్నారా? అలా అనుకో బాబు. నేను చెప్పింది మీకు జ్ఞాపకం వచ్చి అంటే అర్థమైందా? మంత్లీలు కట్టండి అమ్మా. మంత్లీలు కట్టలేదమ్మా. 3వ వారం వచ్చింది. ఏం చేస్తున్నావు ప్రసన్న? నువ్వు కట్టేసావా? మా బంగారే. అంటే కట్టినోళ్ళని తిడితే కట్టినోళ్ళు హుషారు అవుతారు. ఈరా సరే రాదా వస్తూ ఆయన లాస్ట్లో చేస్తాం కదా. ఇదిగో ఈ యొక్క అల్పాహారము సిద్ధపరిచిన పుట్టి తల్లిని దీవించండి. 100 ప్రతిఫలము ఆశీర్వాదం ఆ బిడ్డకు దయచేయమని జీవితంలో
అనేకమైన మేళ్లతో అపారమైన కృపతో వర్ధిల్ల చేయండి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మీకు ఒక మంచి ఐడియా ఇచ్చేదా అమ్మ జరుషమ్మ, నువ్వు కూడా విను. ఆదివారం రోజు పుట్టినరోజు వస్తేనే పంచుతున్నారు మనోళ్ళు ఏదో స్నాక్. ఒక మంచి ఐడియా ఇచ్చేదా? అది ఏ వారం వచ్చినా మీ పుట్టినరోజు వారంలో ఆదివారం స్నాక్ పంచితే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా పద్మమ్మ. కాబట్టి అలా పంచండి వీలైనంత వరకు. ఓకేనా? ఓకే అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మో, ఈ నలుగురే అన్నారు, మిగతా వాళ్ళంతా సైలెంట్ ఉన్నారు. చిన్న ప్రార్థన చేస్తాను, ముగింపు ప్రార్థన చేస్తాను. ఈ లోపల ఈ పలహారం వాళ్ళు పంచుతూ ఉంటారు. పాజిటివ్ వచ్చిందా? మరి జ్వరంతో ఉన్నప్పుడు చికెన్లు మటన్లు తింటే రాక, గోంగూర పచ్చళ్ళు తింటే ఇదేనమ్మా. మన బిడ్డలు ఆగరు. పెరుగన్నమా అంటే అప్పటికే అటాక్ అయిపోయి ఉంటుంది పాపం. ప్రార్థన చేద్దాం. వచ్చాడా వాడు? ప్రత్యేకంగా చేద్దాంలే వాడి గురించి. ఇంకా ఎవరన్నా హాస్పిటలైజ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెర్రిగాడు భలే స్మార్ట్గా తయారయ్యా, చూసారా? సన్నపడ్డాడయ్యా వాడు. నిజంగా చాలా స్మార్ట్గా, అసలు అతనిలో కొంచెం పురుష లక్షణాలు కనిపించి ఆ భార్య ఇది పోయి. అమ్మా డెంగువా? అదే అమ్మా. అమ్మో తల్లి, బాగున్నాడమ్మా, ఇందాక చూశాను. దీపం తగ్గిపోయింది కదా, హాస్పిటలైజ్ అయ్యాడు, వాడు డిశ్చార్జ్ అయిపోయాడు. ఇంకా చెర్రీ హాస్పిటలైజ్ అయ్యాడు, డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత సునీల సందీప సునీల్ డిశ్చార్జ్ అయిపోయాడు. ఇలా మెరకల్స్ చాలా జరిగాయి మన సంఘంలో. కనుక సంఘంలో ఏదన్నా మీకు అవసరం ఉంటే తెలపండి, చక్కగా మనం అందరం కలిసి అవసరతలో ఉన్న వాళ్ళ గురించి పేరు పెట్టి ప్రార్థన చేద్దాం. సరేనా? ప్రభువా స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన 3వ పునరుద్ధార దినపు ఆరాధనలో యథావిధిగా మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. మాకిచ్చిన ఈ సంతోషము, ఈ సంతృప్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. దీనిలోనైనా ఈ బిడ్డలు వాక్యములోని మర్మములు తెలియక ఇంతకాలము కొంత అశ్రద్ధగా ఉన్నారేమో. మీరు చెబుతున్న ఈ బైబిల్ పాఠాలను, వాక్య ధ్యానాలను శ్రద్ధగా విని ఇలా ఉండాలి, ఇలా నేర్చుకో అని ఒక మార్పు వాళ్ళలో క్లియర్గా నాకే కనిపిస్తుందంటే, హృదయ రహస్యము లేదని గొప్ప దేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఆ బిడ్డలందరినీ దీవించండి. ఏ ఒక్కరిని దాటిపోవద్దు, ఏ ఒక్కరిని ఖాళీ చేతులతో వారి గృహాల పంపించు. బిడ్డలందరినీ ఎంత సంతోషంగా క్షేమంగా సన్నిధానానికి తీసుకొచ్చారు. దే ఎంజాయ్డ్ ఎ లాట్ మై లాట్. ఎంతో సంతోషం అనిపించారు, సంతృప్తిగా. గుడ్ గుడ్, నథింగ్. ఎంతో సంతృప్తిగా, సమాధానంగా. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. దాసుని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎస్ మై లార్డ్. ఇటువంటివి చిన్నవే అయినా మీ హస్తంతో ఆ బిడ్డను పట్టుకున్నారు కనుక తీవ్రమైనటువంటి ఏ గాయము తగలకుండా ఆ బిడ్డను సంరక్షించినందుకు స్తోత్రాలు. అటువంటి కాపుదల మీరు నాకు ఇచ్చిన రైల్వే క్రిస్టియన్ సమాజం అనే సంఘములోని ప్రతి కుమార్తెకు కుమారుడికి కాపుదలను అనుగ్రహించండి అయ్యా. అనేక మంది గురించి ప్రార్థన చేయగా జయశ్రీ వదిలకు విడుదలనిచ్చినందుకు స్తోత్రాలు. అలాగే మేరీ వదిన గారికి యాంజియో ద్వారా ఏ లోపం లేదని అన్ని నార్మల్ రిపోర్ట్స్ రావడానికి కృప చూపించారు.
రవి 10 రోజులతో జ్వరంతో పీడించబడ్డ రవి నా తండ్రి ఈరోజు ఆరోగ్యవంతుడిగా చర్చికి వచ్చాడయ్యా. అలాగే దీపు, చెర్రి, సునీల్ వాళ్ళైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారయ్యా. వారందరినీ డిశ్చార్జ్ చేసినందుకు స్తోత్రాలు. సునీల్, ఎస్ మై లార్డ్. అనిల్ నాయన, ఆ బిడ్డ గడిచిన 2 వారాలుగా రాలేకపోతున్నాడు. ఆ బిడ్డ కూడా జ్వరంతోనే బలహీనతతో బాధింపబడుతూ ఉండగా దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభువా. చెరి చిన్న బిడ్డను ఆయన జాయ్ బాబు, వాడికి కూడా రాత్రికాల సమయంలో ఫీవర్ వచ్చిందని రక్షణ ద్వారా తెలియజేయబడి ఉండగా ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. కెనడాలో ఉన్న జెరూషాని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జెరూషాకి నా తండ్రి మరలా తిరిగి ఆ గాల్ బ్లాడర్ ప్రాబ్లం వచ్చింది. మీరే మీ రక్తాన్ని ఆ బిడ్డ గాల్ బ్లాడర్ మీద ప్రోక్షించి అక్కడ ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ప్రదేశమును స్వస్థపరచండి. మరొక జెరూషా యొక్క చెల్లెలు గారైన ఝాన్సీ మొదటి ప్రథమముగా ఫలముగా ఒక కుమార్తెనిచ్చారు. ఇప్పుడు 2వసారి కన్సీవ్ అయిందని తెలియజేయబడి ఉండగా వారు కుమారుని కోరుకుంటున్నారయ్యా. ఝాన్సీ భర్త నీ సేవలో ఉంటున్నటువంటి ఒక సంఘాన్ని నడిపించుతున్న నీ సేవకులు కనుక నా ప్రభువా వారికి కుమారునిచ్చి సంతృప్తి పరచమని కోరుకుంటూ ఏది ఏమైనా నీ చిత్తమే సిద్ధించునుగాక. నాయనా నిన్ను డిమాండ్ చేయట్లేదు, నిన్ను బ్రతిమలాడుకుంటున్నావు. ఈ సంఘం చుట్టూ నీ కంచె వేసి క్షేమాభివృద్ధి దయచేయమని వేడుకుంటూ రాబోతున్నటువంటి ఆలయ ప్రతిష్ట ఆ యొక్క మీటింగ్స్కి మీరే మాకు అధ్యక్షులుగా ఉండి అన్ని రంగాల్లో నా తండ్రి ఆర్థికంగాను అలాగే మరి వాక్య ప్రసరణ చేసే దైవజనులలోనూ అలాగే మిగతా కార్యక్రమం అన్నదానములోను అన్ని కార్యక్రమంలో సమృద్ధిని మనం వేడుకుంటూ మరొకసారి తిరిగి మేము ఈ సన్నిధిలో కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ని నింపి నడిపించమని ఆన్లైన్లోని బిడ్డలందరినీ కూడా నీ కృపాస్తపు నీడలో భద్రపరచమని మా సమస్త పాపములు క్షమించి సకల దీవెనతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఇంటికి ఆహారం నిడమవు దాచి మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనకు ప్రత్యక్షంగా వచ్చిన ప్రతి బిడ్డకును రాలేకపోయినటువంటి రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండును గాక. ఆశీర్వాదంబు మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద రుమారించుము దేవా. రమ్మార ప్రేమ వర్షము రుమారించుము. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక.